2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు వాళ్ళు ఉండాలని ఆకాంక్షించారు సీఎం చంద్రబాబు నాయుడు. భారత్కు వచ్చే పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నాయని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్. ఏడాదిన్నరలో ఏపీకి 23.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు మంత్రి లోకేష్. ఇక స్విట్జర్లాండ్లో పర్యటిస్తున్నారు నేతలు. జ్యూరిక్లో తెలుగు డయాస్పోరా సమావేశానికి అటెండ్ అయ్యారు. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొననున్నారు. స్విట్జర్లాండ్లో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు దావోస్ వెళ్లారు. సింగపూర్ ప్రెసిడెంట్ థర్మన్, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. జ్యూరిక్లో భారత రాయబారి మృదుల్ కుమార్, ఈరోస్ ఇన్నోవేషన్ సంస్థ చైర్మన్ కిషోర్, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగాతో భేటీ అయ్యారు. జ్యూరిక్లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు వాళ్లు ఉండాలని ఆకాంక్షించారు. రామ్మోహన్, లోకేష్ కూడా సమావేశానికి హాజరయ్యారు. యూరప్ కంట్రీస్ నుంచి ఏపీకి డైరెక్ట్ ఫ్లైట్స్ నడుపుతామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అక్కడి నుంచి నేరుగా ఏపీ వచ్చేలా ఫ్లైట్ కనెక్టివిటీ పెంచుతామన్నారు. తెలుగు వాళ్లు అన్ని రంగాల్లో ఎదగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. భారత్కు వచ్చే పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నాయని చెప్పారు రామ్మోహన్. ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క ప్రాంతంలో ఈ గత సంవత్సరం 18 నెలల పాటుగా చంద్రబాబు నాయుడు గారి కృషి, ఆయనతో పాటు మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ అన్న గారు, వీళ్ళందరి తాలూకా కాన్ఫిడెన్స్, ఆ కమిట్మెంట్, ఆ కోఆర్డినేషన్ తో మనం అద్భుతమైనటువంటి విజయాలు మన రాష్ట్రంలో సాధించాం. 100% ఇన్వెస్ట్మెంట్ మన ఇండియాలో ఈ రోజు జరుగుతుందనంటే అందులో 25% మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు జరుగుతుంది. అది మన రాష్ట్రానికి ఉండే కెపాసిటీ. తెలుగు వాళ్లు సముద్రాలు దాటొచ్చినా తెలుగు సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారన్నారు మంత్రి నారా లోకేష్. ఏడాదిన్నరలో ఏపీకి 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఏపీలో 11 మంది సభ్యుల ఏడుపుగొట్టు టీం ఉందని, అది ఏపీకి పెట్టుబడులను అడ్డుకుంటుందని ఫైర్ అయ్యారు లోకేష్. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి రాని విధంగా 18 నెలల్లో సుమారుగా 23.5 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 16 లక్షల మంది యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం. ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక టీం ఉందండి, అది టీం 11. అదొక ఏడుపు గొట్టు టీం. పెట్టుబడులు మేము తీసుకొస్తామంటే ఏడుస్తారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కంపెనీలు వస్తే మటు క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు. క్రెడిట్ చోరీ అంటారు. దళితులు, క్రైస్తవులు, మైనార్టీల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను జగన్ దారి మళ్లిస్తే తాము ప్రత్యేక నిధులతో ఎస్సీల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. అధికారం దక్కలేదనే పగతో వైసీపీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. మన పాలకుల్లో క్రిస్టియన్ బరెల్ గ్రౌండ్ కి సంబంధించి 1,50 లక్షల రూపాయలు, అదేవిధంగా 27వ వార్డుకి సంబంధించి క్రిస్టియన్ బరెల్ గ్రౌండ్ కి 30 లక్షల రూపాయలు. అంటే ఈరోజు 1,80 లక్షల రూపాయలతోటి ఇవాళ క్రిస్టియన్ బరెల్ గ్రౌండ్స్ ఇంప్రూవ్మెంట్స్ కి బ్యూటిఫికేషన్ నిమిత్తం మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈవేళ దళితులు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సంక్షేమమే మా ప్రధాన లక్ష్యంగా, ధ్యేయంగా పనిచేసేటువంటి వ్యక్తులు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో 23న విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది ఈడీ. 22న విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి సూచించింది.